హలో ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం లెవీ అండ్ కలెక్షన్ గురించి నేర్చుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, స్టూడెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ CA Stuff, and also please log on to our website castuff.in. యా సో లెవీ అంటే ఏంటంటే లెవీ అంటే లైబిలిటీ. అంటే ఏ టైంలో GST కట్టవలసిన లైబిలిటీ అరైజ్ అవుతుంది. సో లెవీ అంటే ఏ టైంలో GST కట్టవలసిన లైబిలిటీ అరైవ్ అవ్వటం. మీరు కనుక GST రాకముందు ఎక్సైజ్ యాక్ట్ తీసుకుంటే ఎక్సైజ్ డ్యూటీ యొక్క లెవీ ఎప్పుడు వచ్చి ఉండేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైనా ఒక గూడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ కానీ జరిగితే దానికి లెవీ వచ్చేసినట్టే. ఓకేనా? అంటే ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సిన లైబిలిటీ అరైజ్ అయినట్టు. ఓకే, లెవీ అంటే అది. సో పేమెంట్ ఎప్పుడు చేసేవాళ్ళు అంటే ఎక్సైజ్ డ్యూటీ రెజ్యూమ్లో ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఫ్రమ్ ఫ్యాక్టరీ. లెవీ ఏమో మ్యానుఫ్యాక్చర్ అవ్వగానే వచ్చేసి ఉండేది. పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ టు గవర్నమెంట్ విల్ హ్యాపెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ ఫ్రమ్ ఫ్యాక్టరీ. సో లెవీ వేరే పాయింట్లో జరిగేది, పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ వేరే పాయింట్లో జరిగేది. ఓకే, అలాగే కస్టమ్స్కి వచ్చేసరికి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ జరిగితే లెవీ అనేది జరుగుతుంది. అలాగే సేల్స్ ట్యాక్స్లో సేల్ జరిగితే లెవీ అనేది జరుగుతుంది. అలాగే సర్వీస్ ట్యాక్స్లో సర్వీస్ జరిగితే లెవీ అనేది జరిగేది. సో ఇప్పుడు ఇవన్నీ యాక్ట్స్ కూడా ఆల్మోస్ట్ సబ్స్యూమ్ అయిపోయినాయి కాబట్టి GSTలో. సో GSTలో పాయింట్ ఆఫ్ వ్యూలో లెవీ అంటే ఎప్పుడైతే సప్లై జరుగుతుందో అప్పుడు లెవీ అనేది అట్రాక్ట్ అవుతుంది. లెవీ అంటే లైబిలిటీ టు పే ట్యాక్స్ అరైజింగ్ ట్యాక్స్. సో లైబిలిటీ అనేది ఎప్పుడు పే చేయాలనేది లెవీ. ఓకే, సో విల్ మూవ్ ఇన్ టు ద చాప్టర్. సో ట్యాక్సబుల్ ఈవెంట్. సో ట్యాక్సబుల్ ఈవెంట్ అంటే ఏ పాయింట్లో ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ అరైజ్ అవుతుంది. సో ట్యాక్సబుల్ ఈవెంట్ అండర్ GST law ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అనేది ఎందుకంటే కొన్ని సప్లైస్లో రెండు ఉంటాయి, గూడ్స్ ఉంటాయి సర్వీసెస్ ఉంటాయి కాబట్టి. సో ఆర్ బోత్ అనేది కంపల్సరీగా రాయాలి. సో ఇట్ మీన్స్ నో సప్లై నో GST. సో లెవీ అనేది సప్లై మీద కాబట్టి సప్లై లేకపోతే జనరల్గా GST లేదు. సో ఈ సెక్షన్ 7 డిస్క్రైబ్స్ ది స్కోప్ ఆఫ్ సప్లై ఇన్ GST. ఓకే, సో జనరల్గా సప్లై అంటే ఏంటి? ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మనం గూడ్స్ డెఫినేషన్, సర్వీసెస్ డెఫినేషన్ ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో చూసాము. చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ లెసన్ ఫస్ట్ చూసినాక ఈ చాప్టర్కి రండి. సో సప్లై ఆఫ్ ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డస్ నాట్ అట్రాక్ట్ GST. సో గూడ్స్ సర్వీసెస్ కాకుండా ఎటువంటి సర్వీస్ సప్లై చేసినా కూడా అది GSTని అట్రాక్ట్ చేయదు. సో ఆ సప్లైకి అనేది కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే నేను ఒక ల్యాప్టాప్ సేల్ చేస్తే నాకు మనీ అనేది కన్సిడరేషన్. ఇన్ రిటర్న్ ఏమొస్తుంది, ఈ సప్లై చేసినందుకు ఇన్ రిటర్న్ ఏమొస్తుంది, అది కన్సిడరేషన్. నెక్స్ట్, ఈ సప్లై అనేది ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో ఉండాలి. అంటే ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ చేస్తుండగా ఆ సప్లై జరిగి ఉండాలి. ఆ సప్లై అనేది బిజినెస్లో భాగంగా జరిగి ఉండాలి. లేదా ఫర్దరెన్స్ అంటే ఇంప్రూవ్మెంట్, అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ కోసం జరిగి ఉండాలి ఆ సప్లై. ఓకే, సో అలాగే సప్లై అనేది షుడ్ బి మేడ్ బై ట్యాక్సిబుల్ పర్సన్ చేసి ఉండాలి. సో నాన్ ట్యాక్సిబుల్ పర్సన్ చేస్తే GST అట్రాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే మనం డెఫినేషన్ చూసాము. హూ ఈజ్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ GST యాక్ట్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు ట్యాక్సిబుల్ పర్సన్ అవుతారు. ఎవరికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అబౌట్ 20 lakhs దాటితే టర్న్ ఓవర్, ఓకే, ఆన్ పాన్ ఇండియా బేసిస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. సో సప్లై అలాగే షుడ్ బి మేడ్ విత్ ఇన్ ద ట్యాక్సిబుల్ టెరిటరీలో జరిగి ఉండాలి. ఎక్కడో ఫారంలో సప్లై జరిగింది, అది ఇండియాలో ట్యాక్స్ చేయగలం లేదు. సో ట్యాక్సిబుల్ టెరిటరీలో జరిగి ఉండాలి ఆ సప్లై. నెక్స్ట్, ఎక్సెప్షన్స్.
సో వితౌట్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. కరెక్ట్. నెక్స్ట్, సో we will discuss further in section 7. So section 7 talks about scope of supply. అంటే స్కోప్ అంటే దాని పరిధి. ఈ సప్లై అనేది ఏ స్థాయిలో కన్సిడర్ చేయబడుతుంది. సో సెక్షన్ 7ని మీరు చూస్తే ఇక్కడ సెక్షన్ 7(1) అనేది సప్లై యొక్క స్కోప్ చెప్తుంది. ఇంక్లూడ్స్ అంటే ఇది ఇక్కడ చెప్పింది మాత్రమే కాదు, ఇట్స్ కంటిన్యూయింగ్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాస్టివ్. సో 7(1) అనేది ఇంక్లూజివ్ డెఫినేషన్, 7(2) అనేది ఎక్స్క్లూజివ్ డెఫినేషన్. ఓకే. సో సప్లై అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సప్లై ఆఫ్ వాట్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఓకే. ఇక్కడ ఈ సప్లైకి ముందు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఉన్నారు. ఆల్ ఫార్మ్స్ అంటే సేల్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, బార్టర్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, లైసెన్స్ కానీ, రెంటల్, లీజ్ ఆర్ డిస్పోజల్ మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్. అంటే సేల్ మేడ్ అంటే ఆల్రెడీ అయిపోయి ఉండటం, లేదా బార్టర్ ఆల్రెడీ అయిపోయి ఉండటం, ఎక్స్చేంజ్ ఆల్రెడీ అయిపోయి ఉండడం. అగ్రీడ్ టు బి మేడ్ అంటే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం, దానికి కొంత అడ్వాన్స్ వచ్చింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అగ్రీడ్ టు బి మేడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, అంటే సేల్ అవ్వకముందలే సప్లైలోకి తీసుకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం, ఏమనంటే ఒక టీవీని సేల్ చేస్తానని అగ్రిమెంట్ రాసుకున్నాం. అయితే ఆ టీవీ సేల్ చేయడానికి ఒక 10% అడ్వాన్స్ అడిగాను. ముందులే నువ్వు అడ్వాన్స్ ఇస్తే నేను డెలివరీ టైంలో బ్యాలెన్స్ 90% ఇవ్వమని ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఈ జిఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ పాయింట్ని కూడా సప్లై కింద పరిగణలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, గవర్నమెంట్ అడ్వాన్స్ మీద కూడా ట్యాక్స్ని లెవీ చేద్దాం అనుకుంటుంది. సో అందుకని అగ్రీ టు బి మేడ్ అనే వాడు ఇక్కడ పెట్టవలసి వచ్చింది. అగ్రీ టు బి మేడ్ లేదనుకోండి, అడ్వాన్స్ వస్తుంది, ఆ టైంలో సప్లై కింద భావించబడుతుందా? భావించబడదు. సప్లై కింద భావించబడకపోతే అడ్వాన్స్ మీద జిఎస్టీ కలెక్ట్ చేయగలుగుతుందా? చేయలేదు. సో అందుకని అగ్రీ టు బి మేడ్ అనే వాడు పెట్టాల్సి వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే 7(1)(a)లో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై బ్లా 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 ఇట్ ఈస్ రిటర్న్ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ అనేది కంపల్సరీ. అంటే నేను ఏదన్నా ఫ్రీగా ఇచ్చాను అనుకోండి, 7(1)(a)లో ట్యాక్సిబుల్ అవ్వట్లేదు, 7(1)(a)లో కింద సప్లై కిందే భావించబడట్లేదు. 7(1)(b)(c)లో ఎక్కడ ఉందంటే అది సెకండరీ. సో 7(1)(a)లో మాత్రం కన్సిడరేషన్ ఉంటేనే సప్లై కింద భావించబడుతుంది. ఓకేనా. నెక్స్ట్, బై ఏ పర్సన్. అంటే బై ఏ పర్సన్ అంటే మనం ఆల్రెడీ లెసన్ 1లో చెప్పుకున్నాం, ఇండివిజువల్ కానీ, హెచ్యుఎఫ్ కానీ, కంపెనీ కానీ, సో అండ్ సో. సో ఇట్ నాట్ ఓన్లీ ఇండివిజువల్, పర్సన్ ఇంక్లూడ్స్ కంపెనీ, ఎవ్రీబడి. బై ఏ పర్సన్, జనరల్గా బై ఏ పర్సన్ తర్వాత 2A పర్సన్ ఉండాలి. ఎందుకు 2A పర్సన్ తీశారు అంటే, 2A పర్సన్ కానీ పెట్టుంటే ఇద్దరు పర్సన్స్ ఉండాలి. అంటే ఒక సప్లై చేసేవాడు ఉండాలి, ఆ సప్లైని తీసుకునేవాడు ఉండాలి. సో ఇంటెన్షనల్గా 2A పర్సన్ తీసేశారు. ఎందుకంటే తనకు తాను సప్లై చేసుకున్నా కూడా సప్లై కింద భావించబడుతుంది. 2A పర్సన్ కానీ పెట్టుంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి సప్లై చేస్తేనే ఇక్కడ సప్లై కింద భావించబడుతుంది. 2A పర్సన్ ఇంటెన్షనల్గా రిమూవ్ చేయడం వల్ల ఏమైందంటే, బై ఏ పర్సన్ అంటే ఆ పర్సన్ తనకు తాను సప్లై చేసుకున్నా కూడా జిఎస్టీ సప్లై కింద భావించబడుతుంది, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అటువంటి కేసు ఏదైనా ఉందా అంటే, తనకు సప్లై చేసుకుంటే జిఎస్టీ కట్టడం ఏంటంటే, ఒక కంపెనీ ఉందనుకుందాం, కంపెనీకి 2-3 స్టేట్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు తెలుసు జిఎస్టీ అనేది స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు ఆ 2-3 స్టేట్స్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా అండర్ సేమ్ కంపెనీయే, ఒకటే పర్సన్, ఒకటే XYZ కంపెనీనే, కానీ డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ ఉండటం మూలంగా సో జిఎస్టీ కట్టవలసి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాంచ్ తెలంగాణకి సప్లై చేస్తే జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. సో అందుకని 2A పర్సన్ అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో అది ఎక్కడ జరిగి ఉండాలి? బిజినెస్లో భాగంగా సప్లై జరిగి ఉండాలి. అంటే అది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అది
ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ దట్. ఓకే, ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసమని సప్లై జరిగి ఉండాలి. క్లియర్? సో 7(1)(a) కింద సప్లై కింద క్వాలిఫై అవ్వాలంటే కన్సిడరేషన్ అనేది కంపల్సరీ, ప్లస్ కన్సిడరేషన్ ఉండాలి, ప్లస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కూడా ఉండాలి. సో కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగి ఉండాలి ఆ సప్లై. ఈ సప్లై అనేది, ఈ సేల్ అనేది ఎప్పుడు చేస్తున్నాడు? తను బిజినెస్లో భాగంగా చేస్తున్నాడు. ఆ సేల్ చేసినందుకు కన్సిడరేషన్ కూడా, కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్, ఐదర్ మనీలో కానీ, నేను ల్యాప్టాప్ సేల్ చేస్తే నాకు మనీలో రావచ్చు, లేదా ఏదైనా కైండ్లో కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ 7(1)(b) చూద్దాం. 7(1)(b) ఏం చెప్తుందంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. మీకు జనరల్గా కస్టమ్స్ యాక్ట్ ఏం డీల్ చేస్తుంది? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ని అక్కడ డీల్ చేస్తుంది. సో మరి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ని ఎక్కడ డీల్ చేస్తుంది అంటే అది జిఎస్టీ మాత్రమే డీల్ చేస్తుంది, ఈ యాక్ట్లో డీల్ చేస్తుంది. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేది మీరు ఒక సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, సమ్ డిజైనింగ్ సర్వీసెస్ కానీ వేరే యూఎస్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఆ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు కన్సిడరేషన్ అయితే పే చేస్తున్నారు. ఓకే, వెదర్ ఆ సర్వీస్ అనేది బిజినెస్లో భాగం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇందాక 7(1)(a)లో ఖచ్చితంగా కన్సిడరేషన్ ఉండాలి, దట్ ఈస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. వేరే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కు మాత్రం కన్సిడరేషన్ ఉంటే చాలు, అది బిజినెస్లో భాగం అయిందా అవ్వలేదా అనేది చూడనవసరం లేదు. క్లియర్? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్కి కన్సిడరేషన్ ఉంటే చాలు, వెదర్ దట్ ఈజ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అనేది చూడక్కర్లేదు. సో నాట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కొన్ని సెట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ని షెడ్యూల్ 1లో మెన్షన్ చేశారు. ఆ షెడ్యూల్ 1 జిఎస్టీలో 3 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1లో మెన్షన్ చేయబడిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్ ఉన్నప్పటికీ కూడా సప్లై కింద భావించబడుతుంది. ఇప్పుడు మనం చూస్తే పైన చెప్పబడిన 7(1)(a)లో 7(1)(b)లో కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో సి ఏం చెప్తుంది? షెడ్యూల్ 1లో చెప్పబడిన గూడ్స్కు మాత్రం లేదా సర్వీసెస్కు మాత్రం కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ కూడా సప్లై కింద భావించబడుతుంది. సో షెడ్యూల్ 1లో ఏమేమి చెప్పారనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్, దట్ ఈస్ వాట్ 7(1)(c). 7(1)(d) it was omitted, so you can ignore this. So instead of D, section 7 subsection 1A has been introduced. సో ఈ డీని తీసేసి 1Aని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో 1A ఏం చెప్తుందంటే 1Aలో ఏం చెప్తుందంటే 1A అనేది క్లారిటీ ఇస్తుంది. 1A ఏం చెప్తుందంటే త్రూ షెడ్యూల్ 2 ద్వారా, షెడ్యూల్ 1లో చెప్పిన ఏంటి వితౌట్ కన్సిడరేషన్ కూడా సప్లై కింద భావించబడుతుంది. షెడ్యూల్ 2 అంటే 1A ఏం చెప్తుందంటే షెడ్యూల్ 2 గురించి మాట్లాడుతుంది. షెడ్యూల్ 2 ఏం చెప్తుందంటే ఏదైనా గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సప్లై చేస్తే అది గూడ్ కింద భావించాలా, సర్వీస్ కింద భావించాలా అనేది చెప్తుంది. అంటే మీరు కొన్ని చూస్తే ప్రీ జిఎస్టీ ఎరా అంటే ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఎరాలో కొన్ని కాంపోజిట్గా సప్లై చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫుడ్ సప్లై చేస్తారు, సర్వీస్ కూడా చేస్తారు, అవునా? సో అతను రెస్టారెంట్లో వాళ్ళు మీకు ఏంటంటే టేబుల్ వరకు తీసుకుని వచ్చి ఫుడ్ ఇవ్వటం, అదంతా కూడా సర్వీస్ పార్ట్. ఫుడ్ ఇస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. సో అది మరి సర్వీస్ కింద భావించాలా, గూడ్ కింద భావించాలంటే అప్పుడు సర్వీస్ ట్యాక్స్ ప్రకారం సో పర్సంటేజ్ 40% 50% సర్వీస్ కింద భావించేవాళ్ళు, సేల్స్ ట్యాక్స్ ప్రకారం 50-60% సేల్ కింద భావించేవాళ్ళు. సో రెండు అట్రాక్ట్ అయ్యాయి. కానీ జిఎస్టీలో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని తీసేయడానికి వాళ్ళు క్లారిటీ ఇద్దామని చెప్పి ఐదర్ సర్వీస్ కింద భావించాలి లేదా గూడ్ కింద భావించాలి అనేది క్లారిటీ ఇచ్చేస్తున్నారు త్రూ షెడ్యూల్ 2 ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్స్ కాంట్రాక్ట్ ఉంది. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై, గూడు ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్కి ఇచ్చారనుకున్నాం, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్కి ఇచ్చారనుకున్నాం. అక్కడ అతను ఏదైనా స్విచ్ పోయిందనుకోండి, స్విచ్ వేస్తాడు,
ప్లస్ అతను ఫిక్సింగ్ వర్క్ చేస్తున్నాడు. సో మెటీరియల్ సప్లై ఉంటుంది, సర్వీస్ సప్లై ఉంటుంది. సో అటువంటి వర్క్స్ కాంట్రాక్ట్. ఓకే, సో నేను ప్రీ జిఎస్టీ ఎరా గురించి మాట్లాడుతున్నా. పోస్ట్ జిఎస్టీ తర్వాత వర్క్స్ కాంట్రాక్ట్ డెఫినేషన్ ఆల్ టుగెదర్ చేంజ్ అయింది. సో అటువంటి వర్క్స్ కాంట్రాక్ట్ని ఎలా భావించాలి, అది గూడ్ కింద భావించాలా, సర్వీస్ కింద భావించాలా, బోత్ కింద భావించాలంటే ఇక్కడ క్లారిటీ క్లియర్గా చెప్తుంది జిఎస్టీ యాక్ట్. అది సర్వీస్ అని. అలాగే జాబ్ వర్క్ ఉంది, అంటే మన గూడ్స్ని మన జాబ్ వర్కర్కి ఇస్తే అతను వర్క్ చేసి మన గూడ్స్ని రిటర్న్ ఇస్తాడు. సో జాబ్ వర్క్ని సర్వీస్ కింద భావించాలి. సో ఇలాంటి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేది షెడ్యూల్ 2 ద్వారా ఈ జిఎస్టీ యాక్ట్ అనేది ఇస్తుంది. సో దీని మూలంగా లిటిగేషన్స్కి అనేది తావు లేకుండా ఉంది. నెక్స్ట్ సెక్షన్ 7(2). సో మనం ఆల్రెడీ 7(1)లో ఏం చెప్పుకున్నాం, 7(1)లో ABC అండ్ 1A గురించి మాట్లాడాం. ఏ ఏం చెప్తుందంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఫర్ ఏ కన్సిడరేషన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ బై ఏ పర్సన్ వెదర్ ఇట్ ఈస్ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ అనేది 7(1)A మాట్లాడుతుంది. 7(1)B ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఇట్ మే బీ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ మే నాట్ బీ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. సో 7(1)C ఏం చెప్తుందంటే వితౌట్ కన్సిడరేషన్ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి, అవి షెడ్యూల్ 1లో చెప్పబడినాయి. ఓకేనా. తర్వాత 1A ఏం చెప్తుందంటే షెడ్యూల్ 2లో ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా వెదర్ గూడ్ కింద భావించాలి, సర్వీస్ కింద భావించాలి అనేది చెప్పబడింది అనేది చెప్తుంది. ఓకేనా. ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకు డీని తీసి సబ్సెక్షన్ 1A పెట్టారంటే, ఈ 1A ఏం చెప్తుందంటే ఈ 1లో చెప్పినవి 1లో ఏమేమి ఉన్నాయి ABC ఈ మూడింటికి కూడా షెడ్యూల్ 2 అనేది వర్తిస్తుంది. సో ఇంతకుముందు అలా ఉండేది కదా, ఇది సపరేట్గా ఉండటం మూలంగా అలా వర్తించలేకపోయారు. సో ఇప్పుడు దీన్ని 1Aలో పెట్టడం మూలంగా ఇక్కడ క్లియర్గా చెప్పేశారు వెదర్ సర్టెన్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ కాన్స్టిట్యూట్ ఏ సప్లై ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1. సో ఏదైనా సబ్సెక్షన్ 1 ప్రకారం ఏదైనా యాక్టివిటీ కానీ ట్రాన్సాక్షన్ కానీ సప్లై కింద పరిగణిస్తే దే షల్ బి ట్రీటెడ్ ఐదర్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ యాజ్ రిఫర్డ్ ఇన్ షెడ్యూల్ 2. సో షెడ్యూల్ 2లో చెప్పబడిన విధంగా సప్లై ఆఫ్ గూడ్ కింద కానీ సప్లై ఆఫ్ సర్వీస్ కింద కానీ భావించాల్సిందే అన్నట్టు చెప్పింది. సో ఈ 3 ABC ఈ మూడింటికి కూడా ఈ షెడ్యూల్ 2 అనేది వర్తిస్తుంది. సో అందుకోసమని సబ్సెక్షన్ 1A కింద తెచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు 7(2) సెక్షన్ 7 సబ్సెక్షన్ 2. సో ఏం చెప్తుందంటే ఎక్స్క్లూజివ్ డెఫినేషన్. సో షెడ్యూల్ 3లో ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ని ట్రాన్సాక్షన్స్ని డిక్లేర్ చేశారు. వాటి ప్రకారం ఏంటంటే వాటికి జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవ్వదు. సో నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ మాట. అలాగే కొన్ని అలాగే షెడ్యూల్ 3 కాకుండా కొన్ని యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ అండర్టేకింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ లోకల్ అథారిటీ ఇన్ విచ్ దే ఆర్ ఎంగేజ్డ్ యాజ్ పబ్లిక్ అథారిటీస్. సో పబ్లిక్ అథారిటీస్ కింద ఎంగేజ్ అయినప్పుడు మాత్రమే సో అండర్ 7 సబ్సెక్షన్ 2 క్లాస్ B కింద ఎక్స్క్లూడ్ అవుతుంది సప్లై డెఫినేషన్. పబ్లిక్ అథారిటీస్ కింద ఉండాలి, అప్పుడు మాత్రమే ఎక్స్క్లూడ్ అవుతుంది. సో అవి ఏమేంటి, ఆ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేవి గవర్నమెంట్ అని నోటిఫై చేస్తుంది బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది కౌన్సిల్ అనేది ఉంటుందని చెప్పాము. మన లెసన్ 1లో చెప్పుకున్నాం. మీరు ఆ లెసన్ 1 చూడండి, ఎన్ని డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు షెడ్యూల్ 3లో ఏమేమి చెప్పబడినాయి అంటే నెగిటివ్ లిస్ట్. ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్లో ఇలాగే నెగిటివ్ లిస్ట్ ఉండేది, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా నెగిటివ్ లిస్ట్ అనేది చెప్పారు షెడ్యూల్ 3లో. సో షెడ్యూల్ 3లో చెప్పబడిన వాటికి సప్లై కింద భావించబడదు. సో జిఎస్టీ అనేది కట్టక్కర్లేదు. సో ఏమేంటి అంటే షెడ్యూల్ 3లో సర్వీసెస్ బై ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు హిజ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక ఎంప్లాయీ సర్వీస్ చేస్తున్నాడు తన ఎంప్లాయర్కి, ఎంప్లాయీకి ఏమొస్తుంది, శాలరీ వస్తుంది. సో ఇక్కడ ఎంప్లాయీ చేసే సర్వీస్ అనేది సప్లై కింద భావించబడదు. భావిస్తే ఏమై ఉండేది, ఎంప్లాయీ జిఎస్టీ కట్టాల్సి వచ్చేది. క్లియర్. సో దీన్ని ఎక్స్క్లూడ్ చేశారు సప్లై కింద. ఓకే. నెక్స్ట్ అసలు జిఎస్టీ ఎవరు పే చేయాలి, సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కట్టాలా, రిసిపియంట్ కట్టాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఈజ్ సప్లయర్ ఓన్లీ, నాట్ ది రిసీవర్. ఇన్ సమ్ కేసెస్ రిసీవర్ హ్యాస్ టు పే అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం, దట్ వీ విల్ డిస్కస్ లేటర్. And one more thing I want to clarify, the supply definition is in CGST Act. So IGST Act we have not yet started. We will discuss further. Later we will discuss it. So next. అలాగే
ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేశారు. ఎంప్లాయీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎంప్లాయీ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని ఎక్స్క్లూడ్ చేశారు. నెక్స్ట్ ఎవరు ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య ఆ రిలేషన్షిప్ కానీ ఉంటే ఆ సర్వీసెస్ని ఎక్స్క్లూడ్ చేశారు. అలాగే సర్వీసెస్ బై కోర్ట్ కానీ ట్రిబ్యునల్ కానీ ఇవి కూడా ఎక్స్క్లూడ్ చేశారు, సప్లై కింద భావించబడదు. సో కోర్టు కానీ ట్రిబ్యునల్స్ కానీ ఎటువంటి జిఎస్టీ పే చేయక్కర్లేదు. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ అదర్స్, అలాగే సర్వీసెస్ బై ఫ్యూనరల్ అండ్ బరియల్ ఇవి కూడా ఎక్స్క్లూడ్ చేశారు, అంటే శ్మశాన వాటికి. ఓకే, అలాగే సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని జిఎస్టీ పరిధి నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. సో వీ విల్ డిస్కస్ ఎలాబొరేట్లీ ఆన్ దిస్ ఇష్యూ. ఓకే, సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అనేది నెగిటివ్ లిస్ట్లో పెట్టారు షెడ్యూల్ 3లో. సో జిఎస్టీ అనేది అప్లై అవుతుంది, ఎందుకంటే సప్లై కిందే భావించబడదు సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని. నెక్స్ట్ అలాగే యాక్షనబుల్ క్లెయిమ్ అదర్ దాన్ లాటరీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్, సో ఇది కూడా యాడ్ చేశారు, దీనికి కూడా సప్లై కింద భావించబడదు. నెక్స్ట్ అలాగే నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ నుంచి వేరే నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీకి కానీ సప్లై చేస్తే అది కూడా సప్లై కింద భావించబడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి సప్లై చేస్తున్నాం, రిసిపియంట్ ఏమో జర్మనీలో ఉన్నాడు అనుకుందాం, సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది, సో ఆ కేసులో కూడా నాట్ ట్యాక్సిబుల్. సో ఇది ఇంకా మనం ఐజిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు ఇంకా ఇన్డెప్త్లో నేర్చుకుందాం. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ అలాగే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక వేర్ హౌసింగ్ చేసాం మనం, ఇంకా హోమ్ కన్జంప్షన్కి క్లియరెన్స్ తెచ్చుకోలేదు. అంటే హోమ్ కన్జంప్షన్ అంటే ఇండియాలో కన్జంప్షన్ కోసం మనం వేర్ హౌస్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోలేదు. ఆ విత్ ఇన్ వేర్ హౌస్లో ఉండగానే వేరే అతనికి కానీ నేను ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని కూడా సప్లై కింద భావించబడదు. ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ కట్టేటప్పుడే ఐజిఎస్టీ కట్టాల్సి ఉంటుంది, మనం ఐజిఎస్టీ యాక్ట్ అప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు వేర్ హౌస్లో ఉండగానే ట్రాన్స్ఫర్ జరిగితే ట్రాన్స్ఫర్ చేయబడిన పర్సన్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయబడిందో ఆ పర్సన్ కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది, ఐజిఎస్టీ ఎలాగో కట్టాల్సి వస్తుంది. క్లియర్? సో అందుకని వేర్ హౌస్లో ఉండగా ట్రాన్స్ఫర్ జరిగిపోతే దాని సప్లై కింద భావించబడదు. సో కొత్తగా ఎవరి చేతుల్లోకి అయితే ఆ డాక్యుమెంట్స్ వెళ్ళినాయో, ఆ టైటిల్ ఆఫ్ గూడ్స్ వెళ్ళినాయో అతను కస్టమ్స్ డ్యూటీని ఐజిఎస్టీ కడతాడు, కాబట్టి ముందర ఇంకా కట్టక్కర్లేదు. నెక్స్ట్ సో ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ టు ద గూడ్స్, సో సేమ్ కాన్సెప్ట్ హీర్ ఆల్సో. నెక్స్ట్ అలాగే మనం సెక్షన్ 7 సబ్సెక్షన్ 1, సెక్షన్ 7 సబ్సెక్షన్ 2 చూసాము. అలాగే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ కౌన్సిల్ దే కెన్ నోటిఫై ఏ గూడ్ని గూడ్ కింద భావించాలి, సర్వీస్ కింద భావించక్కర్లేదు అనేది నోటిఫై చేయొచ్చు. ఓకే, అలాగే వైసా వర్సా దే కెన్ నోటిఫై. నెక్స్ట్ సో మనం ఇందాక చెప్పుకున్నట్టు సెక్షన్ 7లో సబ్సెక్షన్ 2లో ఏం చెప్పుకున్నాం అంటే వెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ వెన్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ పబ్లిక్ అథారిటీ, సో గవర్నమెంట్ కెన్ నోటిఫై సో అండ్ సో ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై కింద భావించబడవని నోటిఫై చేయొచ్చు ఎప్పుడైతే గవర్నమెంట్ వెన్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ పబ్లిక్ అథారిటీ. అలా డిక్లేర్ చేసింది ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్ ఇచ్చే గ్రాంటింగ్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్ అనేది సప్లై కింద పరిగణించబడదు అనేది ఒక నోటిఫికేషన్ ద్వారా జారీ చేశారు. నెక్స్ట్ సో ఆల్ దీస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో స్ట్రైట్ అవే we'll move into the examples. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్ ద రెగ్యులర్ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్ అంటే బిజినెస్లో రోజువారీ జరిగే విధంగా ఆ సప్లై అనేది ఎప్పుడూ కాదు, రోజువారీ జరిగేది రెగ్యులర్లీ ఫర్ రన్నింగ్ ట్రేడ్ ఆర్ కామర్స్. ఫర్దరెన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ఇంప్రూవ్మెంట్ కోసం,
ఓకేనా? సో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే బిజినెస్ ఇంకో బ్రాంచ్ పెడదాం అనుకుంటుంది, ఓకే, లేదా ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటుంది. అంటే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్లో భాగంగా సప్లై చేస్తే, అందుకని బిజినెస్లో సేల్స్ గురించి కాదు, బిజినెస్ని వైడెన్ చేసుకుందాం అనుకుంటుంది. దానికి సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే సో అవి కూడా సప్లై కింద భావించబడతాయి. నెక్స్ట్ గో త్రూ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం సెక్షన్ 7(1)(a)లో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ అనేది మాట్లాడుకున్నాం. సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్ ఆర్ డిస్పోజల్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సేల్ అంటే మీకు తెలుసు, సేల్కి డెఫినేషన్ ఉందా అంటే జిఎస్టీ యాక్ట్లో మనకి ఎక్కడా కనిపించలేదు. సప్లైకి స్కోప్ ఆఫ్ సప్లైని డిఫైన్ చేశారు సెక్షన్ 7లో, ఓకే. సేల్ గురించి ఎక్కడ చెప్పలేదు. సో సేల్ గురించి డెఫినేషన్, సేల్ అంటే ఏంటి ఇన్ జనరల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, ఓకే. సో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుందో దాన్ని సేల్ కింద భావిస్తారు, ఓకే. సో ఇప్పుడు నా బిజినెస్లో భాగంగా నేను ఒక ల్యాప్టాప్ సేల్ చేశాను, అవునా. సో సేల్ చేస్తే ఏమైంది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, సేల్ని సప్లై కింద భావించబడుతుంది. ఈ సేల్ చేసినందుకు నాకు కన్సిడరేషన్ వస్తుంది. సో కన్సిడరేషన్ ఉండాలి కదా, 7(1)(a)లో కన్సిడరేషన్ కంపల్సరీగా ఉండాలి. ఈ సేల్ అనేది నా బిజినెస్లో ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. సో సప్లై అవుతుంది, సప్లై అయితే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. సో కన్సిడరేషన్ ఏమొచ్చింది, మనీ వచ్చింది. మరి అటు సైడ్ నుంచి అతను మనీ పే చేసినందుకు కన్సిడరేషన్ ఏమొచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది అతనికి కన్సిడరేషన్. కానీ అతను సప్లై ఆఫ్ ఏం చేశాడు, గూడ్ మనీ చేశాడు. సప్లై ఆఫ్ మనీ అనేది గూడ్ కింద భావించబడుతుందా, భావించబడదు. సర్వీస్ కింద భావించబడుతుందా, భావించబడదు. సో సప్లై ఆఫ్ మనీ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై యాజ్ పర్ జిఎస్టీ. అర్థమైందా? నెక్స్ట్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీ, ప్రోహిబిటెడ్ యాక్టివిటీ. అంటే ఒక అతను దొంగతనం చేసి గూడ్స్ని సప్లై చేశాడు అనుకున్నాం, దొంగతనంలో చేసి ఆ గూడ్స్ని సప్లై చేశాడు అనుకున్నాం, అది ఇల్లీగల్. అక్కడ కూడా సప్లై కిందే భావించబడుతుంది. కన్సిడరేషన్ కానీ ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్లో కానీ చేసుంటే అది కూడా సప్లై కింద భావించబడుతుంది, జిఎస్టీ చేయాలి. ఇంకో అతను ప్రోహిబిటెడ్ గూడ్స్ని సప్లై చేశాడు అనుకున్నాం, డ్రగ్స్ కానీ లేదా వెపన్స్ కానీ ఇలాంటివన్నీ ప్రోహిబిటెడ్, ఓకే. ఇలాంటివి సప్లై చేస్తే జిఎస్టీ అనేది అట్రాక్ట్ అవ్వదు, సప్లై కింద భావించబడదు. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్. ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే ఏం చెప్తున్నారంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే అది సేల్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ ఓనర్షిప్ కాదు, రైట్ టు యూజ్ ద గూడ్స్, రైట్ ఇన్ ద గూడ్స్ ఓన్లీ ట్రాన్స్ఫర్, ఓకేనా. సో అటువంటి కేసులో ట్రాన్స్ఫర్ అంటారు. సో రైట్ ఇన్ ద గూడ్స్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దానికి కూడా జిఎస్టీ పే చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు గూడ్స్ అండ్ ఫర్ డిమాన్స్ట్రేషన్ అండ్ రిటర్నబుల్ బేసిస్లో గూడ్స్ పంపించాం. ఇక్కడ ఏమన్నా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా, లేదా రైట్ ఏమన్నా ట్రాన్స్ఫర్ అయింది, ఏమి ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ సప్లై. నెక్స్ట్ అలాగే ఒక పర్సన్ జిరాక్స్ మెషిన్ని, ఈ ఎగ్జాంపుల్ 8లో చూస్తే జిరాక్స్ మెషిన్ని ఆపరేట్ చేసే రైట్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఫర్ 4 months ఫర్ 10,000 rupees. సో ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కానీ రైట్ ఇన్ ద మెషిన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే మీకు సేల్ అయ్యేది, ఇక్కడ ఓన్లీ రైట్ కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ అయింది. ఇట్ ఈస్ సప్లై ఆఫ్ సర్వీస్ లెవీబుల్ టు జిఎస్టీ. మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ట్రాన్స్ఫర్ డెఫినేషన్ తీసుకుంటే మారిపోతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ యాక్ట్కి డెఫినేషన్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ సేల్, దట్ ఈస్ డిఫరెంట్, డోంట్ బ్రింగ్ దట్ కాన్సెప్ట్ హియర్, ఓకే. నెక్స్ట్ బార్టర్ మీరు చూస్తే 7(1)(a)లో బార్టర్ వాడారు, ఎక్స్చేంజ్ వాడారు. బార్టర్ అంటే కూడా ఏంటి, ఎక్స్చేంజ్ లాంటిది. అంటే ఒక గూడ్కి ఇంకో గూడ్ ఎక్స్చేంజ్ చేయడం, నువ్వు నాకు రైస్ ఇవ్వు నేను వీట్ ఇస్తాను. మరి ఎక్స్చేంజ్కి బార్టర్కి డిఫరెన్స్ లేనప్పుడు ఎందుకు 2 పదాలు వాడారంటే, బార్టర్ అంటే ఫుల్గా
ఒక వస్తువుకి ఇంకో వస్తువు వేస్తాం కానీ మనీ ఇవ్వం. ఎక్స్చేంజ్లో అలా కాదు, ఒక వస్తువుకి కొంత పోర్షన్ మనీలో ఇవ్వచ్చు, కొంత పోర్షన్ వేరే వస్తువులు ఇవ్వచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు బార్టర్ జరిగినప్పుడు ఒక పర్సన్ ఇంకో పర్సన్కి వస్తువు ఇస్తున్నాడు, దాని కన్సిడరేషన్గా వేరే వస్తువు వస్తుంది. సో ఇప్పుడు రెండు సైడ్లు సప్లై ఉంది. సో ఇద్దరు జిఎస్టీ కట్టాల్సిందే. సిమిలర్లీ ఎక్స్చేంజ్ ఇక్కడ ఇద్దరు జిఎస్టీ కట్టాల్సిందే. ఓకేనా, క్లియర్? సో గో త్రూ ద ఎగ్జాంపుల్స్, యూ విల్ అండర్స్టాండ్. Next, where one person grants to another or to a definite number of other persons a right to do or continue to do in or upon the immovable property of the grantor, the right is called license. జనరల్గా లైసెన్స్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మీద లైసెన్స్ ఇస్తారు. అంటే రైట్ టు ఎక్స్ప్లోరేషన్, మినరల్స్ని ఎక్స్ప్లోరేషన్ లేదా ఆయిల్ ఇలాంటివన్నీ కూడా లైసెన్స్ ఇస్తారు. మైనింగ్ కానీ ఇవన్నిటికి లైసెన్స్ ఇస్తారు. అలాగే సాఫ్ట్వేర్ని కూడా వాడుకోవటానికి కూడా లైసెన్స్ ఇస్తారు. సో ఈ లైసెన్స్ కూడా సప్లై కింద భావించబడుతుంది. నెక్స్ట్, గో త్రూ ద ఎగ్జాంపుల్. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ఇన్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్, రెంటల్స్. రెంటల్ అంటే పీరియాడికల్గా, అంటే మంత్లీ బేసిస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చినందుకు కొంత కన్సిడరేషన్ రావటం. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. గూడ్స్ అంటే ఏంటి? ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ. మరి సర్వీసెస్ అంటే ఏమనుకున్నాం? అదర్ దాన్ గూడ్స్ అన్నాం. అంటే అదర్ దాన్ గూడ్స్ అంటే అదర్ దాన్ మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ కవర్ అయింది? సర్వీసెస్లో కవర్ అయిపోయింది. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రెంట్కి ఇస్తే ఇట్ ఈస్ బికమింగ్ ఏ సర్వీస్. సో సప్లై ఆఫ్ సర్వీస్ అయిపోతుంది. మరి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అనేది మనం షెడ్యూల్ 3లో ఏం చేశారు? ఎక్స్క్లూడ్ చేశారు. సో అక్కడ సేల్ ఎక్స్క్లూడ్ అయిపోయింది. సో ఏది సప్లై కింద భావించబడుతుంది? సప్లై దేని కింద భావించబడుతుంది? రెంటల్కి ఇస్తే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని అది సర్వీస్ కింద భావించబడుతుంది. సో యూ హ్యావ్ టు కోరిలేట్ ద డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ అండ్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 2ని కోరిలేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, లీజ్. గో త్రూ ద ఎగ్జాంపుల్స్, వెరీ ఈజీ. సో లీజ్ అంటే ఏంటి? అంటే జనరల్గా మూవబుల్ ప్రాపర్టీని లీజ్కి ఇస్తారు. లీజ్ అనేది రెండు రకాలు, ఆపరేటింగ్ లీజ్, ఫైనాన్షియల్ లీజ్. ఫైనాన్సింగ్ లీజ్ అంటే ఆ లీజ్ టర్మ్ తర్వాత ఆ వస్తువు అనేది వెనక్కి రిటర్న్ ఇవ్వక్కర్లేదు, లెస్సీ దగ్గరే ఉంచేసుకుంటాడు. అదే ఆపరేటింగ్ లీజ్లో ఏంటంటే ఆ టర్మ్ తర్వాత వస్తువు బ్యాక్కి ఇచ్చేయాలి. ఓకే, సో అది. సో ఈ లీజ్ కేసులో కూడా జిఎస్టీ అనేది కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిస్పోజల్ అంటే సేల్ ఆఫ్, అంటే ఆఫ్టర్ యూసేజ్ తర్వాత ఒక బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఆ బిజినెస్ అసెట్స్ అన్ని ఏం చేస్తారు? డిస్పోజ్ ఆఫ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక అసెట్ కాదు, గ్రూప్ ఆఫ్ అసెట్స్. డిస్పోజల్లో గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సో దానికి కూడా జిఎస్టీ పే చేయాల్సింది. మనం ఈ కన్సిడరేషన్ డెఫినేషన్ ఆల్రెడీ లెసన్ 1లో చెప్పుకున్నాం. కన్సిడరేషన్ నీడ్ నాట్ బీన్ మానిటరీ ఫామ్, నాన్ మానిటరీ ఫామ్లో ఉన్నా కూడా కన్సిడరేషన్. ఆ కన్సిడరేషన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, సప్లై చేసినందుకు ఇన్ రెస్పాన్స్ టు ద సప్లై ఆర్ ఫర్ ది ఇండ్యూస్మెంట్ ఆఫ్ సప్లై. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మేడ్. ఓకే, ఇందులో ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. అలాగే కన్సిడరేషన్ ఎలాంటి కన్సిడరేషన్ అయి ఉండొచ్చు అంటే, సో నువ్వు కానీ ఏదైనా యాక్ట్ కానీ పర్ఫామ్ చేయకపోతే, మన అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు నువ్వు పర్ఫామ్ చేయకపోతే నేను ఇది సప్లై చేస్తాను. సో నువ్వు అది చేయకపోవటం కూడా కన్సిడరేషన్. టెండర్లో బిడ్ చేయకూడదు, దట్ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్. సో ఇదన్నీ మనం లెసన్ 1లో చెప్పుకున్నాం. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక ట్రావెల్ ఏజెంట్ టికెట్ బుక్ చేస్తున్నాడు. ఓకే, ఎయిర్ టికెట్ బుక్ చేస్తున్నాడు, 10,000 కాస్ట్ అనుకుందాం, 500 రూపీస్ ఈజ్ కమిషన్ అనుకుందాం. ఇప్పుడు కన్సిడరేషన్ ఇతనికి 10,500 కింద చూడాలా? ఇతనికి ఫుల్ 10,500 ఇస్తాడు. ఒకటి టికెట్ ఫేర్, ఒకటి ఇతని కమిషన్ 500 చూడాలా? అంటే ఇతనికి వచ్చే కన్సిడరేషన్
ఏ సప్లై చేస్తున్నాడు ఇతను? బుకింగ్ సప్లై, టికెట్ బుకింగ్ అనేది సర్వీస్ మాట. సో ఆ సర్వీస్ చేస్తున్నాడు, ఆ సప్లై చేస్తున్నాడు. సో దానికి అగెనెస్ట్గా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ సప్లై ఎంత వస్తుంది? ఓన్లీ కమిషన్ వస్తుంది 500. సో వాట్ ఎవర్ హీ ఈజ్ రిసీవింగ్ he will pay back to that flight company. So whoever is operating the flight, he will pay back to that company. Okay, next. So go through the examples, very easy. So ఈ డిపాజిట్స్ గురించి కూడా మనం చూసుకున్నాం, కన్సిడరేషన్ డెఫినేషన్లో ఉంటుంది. ఏదైనా డిపాజిట్ వస్తే దాని కన్సిడరేషన్ కింద భావించబడుతుంది. ఎప్పుడైతే డిపాజిట్ని అడ్జస్ట్ చేస్తామో, దేనికి అడ్జస్ట్ చేస్తున్నామో, మనం ప్రొవైడ్ చేసిన సప్లైకి తాలూకా దానికి అడ్జస్ట్ చేస్తున్నామో, అప్పుడు ఆ డిపాజిట్ని కూడా కన్సిడరేషన్ కింద భావించబడుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ లెసన్లో. నెక్స్ట్, ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ సప్లైడ్ స్పేర్ పార్ట్స్ ఫ్రీలీ టు రిప్లేస్ డ్యూరింగ్ ద వారంటీ పీరియడ్. ఇక్కడ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు అండి. కన్సిడరేషన్ ఉందా? లేదు. కన్సిడరేషన్ లేకపోతే 7(1)A ప్రకారం సప్లై అవుతుందా? అవ్వదు. మన 7(B) ఏం మాట్లాడుతుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇదేం ఇంపోర్ట్ కాదు కదా. సరే, 7(1)C ఏం మాట్లాడుతుంది? షెడ్యూల్ 1లో. షెడ్యూల్ 1లో కన్సిడరేషన్ లేకపోయినప్పటికి కూడా ట్యాక్సిబుల్ అవుతాయి. అవేంటో మనం చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో, without consideration it cannot be considered as a supply. Okay, next. So penalties levied on late or delayed payment of loans and advances are taxable supply. No, these are exempted supply under GST. So we have to go through this circular, so wherein which it was clarified that these are all exempted supply and GST. Next, go through this example. Next, so 7(1)B. So whatever we have discussed in the table format only, again in detailed manner they have given here. Okay, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఉండాలి కానీ వెదర్ ఇట్ మే ఆర్ మే నాట్ బి ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. తర్వాత ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ 7(1)B మాట్లాడతలేదు. ఏ ఇంపోర్ట్ గురించి మాట్లాడుతుంది? ఓన్లీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ గురించే ఇక్కడ మాట్లాడుతుంది. నెక్స్ట్, నాట్ ఫర్ గూడ్స్. ఇది 7(1)B ఏం మాట్లాడతలేదు. నెక్స్ట్, సో ఇక్కడ ఇంపోర్ట్ అంటే ఏంటి? సప్లయర్ వేరే చోట ఉండాలి, వేరే కంట్రీలో ఉండాలి, రిసీవర్ ఏమో విత్ ఇన్ ఇండియాలో ఉండాలి. సో అలాగే విత్ కన్సిడరేషన్ గురించే మాట్లాడుతుంది 7(1)B. అలాగే సర్వీస్ అనేది ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో ఉండాలి. ఓకేనా? జనరల్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ అంటే మనం సప్లై ప్రొవైడ్ చేసామా? మనకు సప్లై ప్రొవైడ్ చేశారు, మనకు సప్లై ప్రొవైడ్ చేశారు వేరే అతను. మరి జిఎస్టీ సప్లై ప్రొవైడ్ చేసినోడు కదా, సప్లై చేసినోడు కదా కట్టాల్సింది. మరి ఇక్కడ రిసీవ్ చేసుకున్నవాడు అంటే దీనికి రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అవుతుంది. ఏదైనా గూడ్ కానీ సర్వీస్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇంపోర్టర్ రిసీవర్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో these two examples are now irrelevant. When GST Act was introduced, that time it was important. Now almost 3 years over, so may not be relevant. Next, సో 7(1)C ఏం మాట్లాడుతుందంటే, కొన్ని సర్వీసెస్ గూడ్స్కి సప్లై చేసినందుకు కానీ ఎటువంటి కన్సిడరేషన్ రాలేదు, అయినా కూడా సప్లై కింద భావిస్తారంట. సో అవి ఏంటో చూద్దాం. సో ఏమేంటి అంటే, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్స్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బిజినెస్ క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేస్తున్నప్పుడు నా బిజినెస్లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పర్మనెంట్గా ఇచ్చేస్తున్నాను, అవునా? టెంపరీ కాదు కదా ఇవ్వటం అనేది, పర్మనెంట్గా క్లోజ్ చేస్తాను, పర్మనెంట్గా ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నాకేమైనా కన్సిడరేషన్ వస్తుందా? రావట్లేదు, నేను చారిటీ కింద ఇచ్చేసాను. సో వితౌట్ కన్సిడరేషన్. సో ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుందా అంటే ఫిట్ అవుతుంది. ప్రొవైడెడ్ ఏంటంటే ఎప్పుడు సప్లై కింద భావించబడుతుందంటే, నేను ఈ కంప్యూటర్స్ కొన్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక అవైల్ చేసుంటాయి, కొన్నప్పుడు నేను ఈ కంప్యూటర్స్ని కొన్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ అవైల్ చేసుంటే సప్లై కింద భావించబడుతుంది. ఎందుకు ఇది పెట్టారంటే, నేను అప్పుడు అవైల్ చేసుకుని నేను కట్టాల్సిన దాంట్లోంచి ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని లెస్ చేసుకుని అప్పుడు కట్టుంటాను కదా. సో అప్పుడు బెనిఫిట్ పొందాను కదా. మరి ఆ బెనిఫిట్ పొందినప్పుడు ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ పొందానో అది నేను గవర్నమెంట్కి తిరిగి చెల్లించాలి. సో అందుకని ఈ రూల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అలాగే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 25 వెన్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే రిలేటెడ్ పర్సన్స్ మధ్య ఎటువంటి సప్లై జరిగినా లేదా డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ఎటువంటి సప్లై జరిగినా, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకటి రిలేటెడ్ పర్సన్స్, రెండు డిస్టింక్ట్ పర్సన్స్. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే కన్సిడరేషన్ లేకపోయినప్పటికి కూడా సప్లై కింద భావించబడుతుంది. త్రూ 7(1)(c) ద్వారా సప్లై కింద భావించబడుతుంది. సో 7(1)(a) కానీ బి కానీ కన్సిడరేషన్ ఉండాలి. సో 7(1)(c)లో కన్సిడరేషన్ లేకపోయినా కూడా సప్లై కింద భావించబడుతుంది. అంటే రిలేటెడ్ పార్టీస్ అంటే ఏంటి, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ రిలేటెడ్ పర్సన్స్ తీసుకుందాం. రిలేటెడ్ పర్సన్స్ అంటే ఒక కంపెనీకి ఉన్న డైరెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. అంటే కంపెనీ తన డైరెక్టర్కి ఒక కార్ ఇస్తుంది అనుకుందాం. ఓకే, సో కన్సిడరేషన్ ఏమి రావట్లేదు, ఫ్రీగానే ఇస్తుంది అనుకుందాం. సో అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డైరెక్టర్ అనేది మనం ఇందాక షెడ్యూల్ 3లో చెప్పుకున్నాం. ఎంప్లాయర్కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాని సప్లై కింద భావించబడదని. మరి డైరెక్టర్ ఎంప్లాయీ అవుతాడంటే దట్ డిపెండ్స్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఎంప్లాయీ ఎవరు, అలాగే హోల్ టైం డైరెక్టర్, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ ఎంప్లాయీ కింద భావిస్తారు. ఓకే, దట్ ఈస్ సపరేట్ డిస్కషన్. సో రిలేటెడ్ పర్సన్ అంటే ఎంప్లాయర్ని రిలేటెడ్ పర్సన్ కింద పరిగణించారు. సో ఇలా పరిగణించినప్పుడు ఎంప్లాయర్ ఏదైనా సప్లై చేస్తే, మామూలుగా ఎవరు సప్లై చేస్తారు, ఎంప్లాయర్ రిలేషన్స్లో ఎంప్లాయీ సప్లై చేస్తాడు. ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎంప్లాయీ సప్లై చేస్తాడు. రివర్స్లో ఎంప్లాయీకి సప్లై చేస్తే కన్సిడరేషన్ లేకపోయినా, అంటే ఎంప్లాయీ నుంచి ఎటువంటి కన్సిడరేషన్ ఎంప్లాయర్కి పే చేయకపోయినా సప్లై కింద భావిస్తారంట. ఇన్ జనరల్గా ఏంటి, ఎంప్లాయీ సప్లై చేస్తాడు సర్వీసెస్, ఎంప్లాయీకి కన్సిడరేషన్ వస్తుంది శాలరీ ఫార్మాట్లో. సో అది మనకి షెడ్యూల్ 3 ప్రకారం ఎక్స్క్లూడ్ అయిపోయింది సెక్షన్ 7(2)లో. రివర్స్లో ఎంప్లాయర్ సప్లై చేస్తున్నాడు, ఎంప్లాయీ నుంచి ఎటువంటి కన్సిడరేషన్ అవ్వదు. ఎక్కడైనా కూడా ఎవరైనా ఎంప్లాయర్కి ఇస్తాడా, ఇవ్వడు కదా. సో అది కూడా ఇక్కడ షెడ్యూల్ 1లో తీసుకొచ్చారు. అయితే ఒక 50,000 ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అప్ టు 50,000 వరకు కూడా గిఫ్ట్స్ అలౌ చేస్తున్నారు, సప్లై కింద భావించరు. సో ఒక ఎంప్లాయర్ అనేవాడు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకుందాం, 1 lakh rupees. సో అప్ టు 50,000 వరకు సప్లై కింద భావించబడదు. బ్యాలెన్స్ 50,000 అనేది సప్లై కింద భావించబడుతుంది. జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, కంపెనీ కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కంపెనీ కదా సప్లై చేసింది. ఓకే, ఎంప్లాయర్ కదా. ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ ఏ కంపెనీ, అదర్వైజ్ ఇట్ మే బీ ఫర్మ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్. సో రిలేటెడ్ పర్సన్స్ అంటే ఇలా మనం చూద్దాం, చాలా ఉన్నాయి. సో డిస్టింక్ట్ పర్సన్ అంటే ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక కంపెనీకి త్రూ అవుట్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈచ్ బ్రాంచ్ గాట్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్. సో ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్కి ఏమవుతుందంటే డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. ఓకే, అంటే సేమ్ కంపెనీలో ఈచ్ స్టేట్లో ఉన్న ఒక్కొక్క బ్రాంచ్ ఇంకో బ్రాంచ్కి ఏమవుతుంది, డిస్టింక్ట్ పర్సన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒక డిస్టింక్ట్ పర్సన్ ఇంకో డిస్టింక్ట్ పర్సన్ కానీ సప్లై చేస్తే
ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే సప్లై ఆఫ్ గూడ్స్ బై ప్రిన్సిపల్ టు ఏజెంట్ లేదా ఏజెంట్ టు ప్రిన్సిపల్ కానీ జరిగితే అది కూడా సప్లై కింద భావించబడుతుంది. కన్సిడరేషన్ లేకపోయినప్పటికి కూడా 7(1)(c) కింద షెడ్యూల్ 1 ప్రకారం సప్లై కింద భావించబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోండా కంపెనీ ఉందనుకుందాం, కార్స్ కంపెనీ. అది డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నారు, అంటే షోరూమ్స్ ఉంటాయి. సో ఆ షోరూమ్స్కి హోండా కంపెనీ కార్స్ పంపించినప్పుడల్లా కూడా సప్లై కింద భావించబడుతుంది. హోండా కంపెనీకి ఇమ్మీడియట్గా ఏం పే చేయడు, వీడు ఈ షోరూమ్ ఎప్పుడైతే సేల్ చేస్తుందో అప్పుడు పే చేస్తాడు. సో కానీ హోండా షోరూమ్ కంపెనీ హోండా షోరూమ్కి పంపించినప్పుడే సప్లై కింద భావించబడుతుంది, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో మళ్ళీ ఇంపోర్ట్ అనేది వచ్చింది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ వచ్చింది. మనం ఒక ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో చూసాం. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఓకే బై ఏ పర్సన్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఇన్ ది కోర్స్ ఆర్ మే నాట్ బి ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అనేది అక్కడ చూసాం. అంటే కన్సిడరేషన్ ఉండాలి. ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి కన్సిడరేషన్ లేదు, అక్కడ ఉంది కన్సిడరేషన్. అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే సర్వీస్ ఎవరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రిలేటెడ్ పర్సన్ దగ్గర నుంచి కానీ లేదా ఈ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ ఉంటే. ఓకే, డిస్టింక్ట్ పర్సన్ అనలేము. డిస్టింక్ట్ పర్సన్ అనేది విత్ ఇన్ ఇండియాలో ఉంటేనే డిస్టింక్ట్ పర్సన్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటుంది, అవుట్ సైడ్ ఇండియా వాటికి జిఎస్టీ నెంబర్ ఉండదు కదా. సో ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అవుట్ సైడ్ ఇండియా కనుక ఉంటే, సో వాళ్ళ దగ్గర నుంచి ఆ రిలేటెడ్ పర్సన్ దగ్గర నుంచి కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఇంపోర్ట్ చేసుకున్నా, ఏమి ఇంపోర్ట్ చేసుకుంటే సర్వీస్ ఇంపోర్ట్ చేసుకుంటే, గూడ్స్ గురించి మాట్లాడట్లేదు, సర్వీస్ ఇంపోర్ట్ చేసుకుంటే కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ కూడా ట్యాక్సిబుల్ అవుతుంది, సప్లై కింద భావించబడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, ఇది ఇంపార్టెంట్. మీరు అక్కడ 7(1)(b)లో చూస్తే మే నాట్ బి ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్, ఇది ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఓకే, సిస్టర్ కన్సర్న్ అయి ఉంటుంది, ఫారెన్లో ఉంటుంది. సో చక్కగా అక్కడ నుంచి సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు అనుకోండి, ప్రాబ్లం కదా. అదే కనుక ఆ సిస్టమ్ కన్సర్న్ ఇండియాలో ఉండుంటే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్ళేది కదా. సో ఆ లూప్ హోల్ని అవాయిడ్ చేయడానికి ఈ రూల్ పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ సో పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ అవైల్ చేసి ఉండాలి. మనం ఒరిజినల్గా అసెట్ కొన్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుని ఉంటే మనం బిజినెస్ క్లోజ్ చేసే టైంలో ఎటువంటి కన్సిడరేషన్ రాకపోయినప్పటికి కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇది చెప్పుకున్నదే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్, వెరీ ఈజీ. With concept you can easily solve all these problems. Next, సో ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ ఇచ్చారు. మనం 7(1)(b)లో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి 7(1)(c)లో షెడ్యూల్ 1లో చెప్పబడిన ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి క్లారిటీ ఇచ్చారు. 7(1)(b)లో కన్సిడరేషన్ అనేది కంపల్సరీ కావాలి, 7(1)(c)లో అక్కర్లేదు. సో బిజినెస్ టెస్ట్ అనేది 7(1)(b)లో మే నాట్ బి రిక్వైర్డ్, వేరే 7(1)(c)లో కంపల్సరీగా బిజినెస్ ఉండాలి. ఇన్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్లో కానీ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో కానీ సర్వీస్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే 7(1)(c)లో కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ సప్లై భావించబడుతుంది, జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సో రిలేటెడ్ పర్సన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? పర్సన్ షల్ బి డీమ్డ్ అంటే భావించబడటం, రియల్గా రిలేటెడ్ కాదనేది అక్కర్లేదు, యాక్ట్గా అక్కర్లా, యాక్ట్ భావిస్తుంది అంతే, రియల్గా రిలేటెడ్ కాదనేది అక్కర్లా. ఎప్పుడు ఇఫ్ పర్సన్స్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ వన్ అండ్ అదర్స్ బిజినెస్,
అంటే ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఈ ఎక్స్ అనేవాడు ఏ కంపెనీలోనూ డైరెక్టర్, బి కంపెనీలోనూ డైరెక్టర్. ఓకే, సో అటువంటి టైంలో ఈ రెండు కంపెనీస్ని రిలేటెడ్గా భావించబడుతుంది. అలాగే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఈజ్ ఏ రిలేషన్షిప్ కానీ ఉంటే రిలేటెడ్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్. సో ఒక పర్సన్ వేరే కంపెనీలో 25% ఆర్ మోర్ అంటే 1/4 ఓటింగ్ పవర్ కానీ ఉంటే ఈ ఇద్దరిని రిలేటెడ్ పర్సన్స్ అంటారు. అలాగే కంట్రోల్ కానీ చేయగలిగితే, ఒక పర్సన్ ఇంకో కంపెనీని కంట్రోల్ చేయగలిగితే ఇప్పుడు కూడా రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. అలాగే ఈ రెండు కంపెనీస్ వేరే థర్డ్ పార్టీ చేత కంట్రోల్ చేయబడితే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కంట్రోల్ బై థర్డ్ పార్టీ కానీ అయితే అప్పుడు కూడా రిలేటెడ్ పర్సన్స్ అవుతారు. సో దే ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో మెంబర్స్ అయి ఉంటాయి. మెంబర్స్ అంటే జనరల్గా స్పౌసు, చిల్డ్రన్, ఫాదరు, మదరు, గ్రాండ్ పేరెంట్స్. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది పర్సన్. డిపెండెంట్ అయి ఉంటే బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు కూడా మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద భావించబడతారు. సో ప్లీజ్ గో త్రూ ద ఎగ్జాంపుల్స్, వెరీ ఈజీ. ఓకే, సో మనం 7.2లో ఏం చెప్పుకున్నాం అంటే షెడ్యూల్ 3 ప్రకారం ఎంప్లాయర్ రిలేషన్షిప్ కానీ ఉంటే ఎంప్లాయీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి సప్లై కింద భావించబడవని చెప్పుకున్నాం 7.2లో. సో అది ఎప్పుడు ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుంది? ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ కింద వీళ్ళిద్దరికి ఎంప్లాయర్ అనే ట్యాగ్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ట్ అవుతుంది. అది కాకుండా కాంట్రాక్ట్ బేసిస్లో కొంతమందిని రిక్రూట్ చేసుకున్నాం, అక్కడ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ వస్తుందంటే రాదు. కాబట్టి అక్కడ అంటే ఒక లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చాను ఒక పర్సన్కి, సో వేరే కంపెనీకి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆ కంపెనీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని ఆ రిక్రూట్ చేయబడిన ఎంప్లాయీస్ని ఈ కంపెనీలో పనికి పెట్టాడు అనుకుందాం. ఇప్పుడు నా కంపెనీకిను ఆ ఎంప్లాయీస్కి ఏమైనా సంబంధం ఉందంటే లేదు. నాకెవరు తెలుసు? వేరే కంపెనీ తెలుసు. సో ఈ వేరే కంపెనీ రిక్రూట్ చేస్తుంది. సో ఆ రిక్రూట్ చేయబడిన ఎంప్లాయీస్కి నాకు సంబంధం లేదు. నా కంపెనీలో పనిచేస్తున్నప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు వేరే కంపెనీ తెలుసు, ఆ కంపెనీకి నేను లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ కింద సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ మై కంపెనీ అండ్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు మీ. దే హ్యావ్ బీన్ రిక్రూటెడ్ బై సమ్ అదర్ కంపెనీ. I am paying, some consideration to that company. I am not paying anything to these employees. So these employees will be paid by that company. So go through this, you will understand. Next. So all these are very easy. We have already discussed distinct persons ante kuda మనం డిస్కస్ చేసాం. సో డిఫరెంట్ స్టేట్స్లో రిజిస్ట్రేషన్ ఉంటే ఆ ఈచ్ బ్రాంచ్ని లేదా ఈచ్ ఎస్టాబ్లిష్మెంట్ని కూడా డిస్టింక్ట్ పర్సన్స్ కింద అనుకుంటారు. సో గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, వెరీ ఈజీ. సో ఏజెంట్ ప్రిన్సిపల్ ఏజెంట్కి చేస్తే దాన్ని కూడా సప్లై కింద భావించబడుతుంది, ట్యాక్స్ కట్టాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఏజెంట్ పని ఏంటంటే ఏజెంట్ ఏం సేల్ చేయడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్. ఏజెంట్ ఏంటంటే సో మెటీరియల్ కొనాలనుకుందాం. ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ఒక ఏజెంట్ని పెట్టి బాబు ఎక్కడ మెటీరియల్ దొరుకుతుందో చూసి పెట్టన్నాడు. ఇప్పుడు ఏజెంట్ ఏం చేశాడంటే ఆ మెటీరియల్ చూశాడు సో ప్లేస్లో దొరుకుతుందని. అక్కడితో ఆ ఏజెంట్ పని అయిపోయింది. డైరెక్ట్గా ప్రిన్సిపల్లే అతని దగ్గర నుంచి కొంటాడు. ఓకే, ప్రిన్సిపల్కి అతను ఇన్వాయిస్ ఇస్తాడు, ప్రిన్సిపల్ అతను పే చేస్తాడు. సో ఏజెంట్ పోర్షన్ అనేది లిమిటెడ్గా ఉంది. సో ఆ కేసులో సప్లై కింద భావించబడదు. ప్రిన్సిపల్ ఇక్కడ బిల్లింగ్ అనేది ప్రిన్సిపల్ మీద జరుగుతుంది, ప్రిన్సిపల్లే పేమెంట్ చేస్తున్నాడు, ఏజెంట్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఎక్కడైతే ఏజెంట్ ఎటువంటి ఇన్వాయిస్ చేయడో అక్కడ ప్రిన్సిపల్ ఈ సప్లై కింద భావించబడదు. ప్రిన్సిపల్ పంపించేటప్పుడు గూడ్స్ని ఏజెంట్కి అది సప్లై కింద భావించబడదు. ఎక్కడైతే ఏజెంట్ బిల్లింగ్ చేస్తాడో అక్కడ
ప్రిన్సిపల్ కానీ గూడ్స్ పంపించేటప్పుడు ఏజెంట్కి సప్లై కింద భావించబడుతుంది. క్లియర్? సో గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్. We'll discuss in the next session balance part. Thank you students. So once again I am requesting you, please subscribe my YouTube channel and also please register in our website cstuff.in. Thank you students.